హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నాను కదండీ! అయితే ఇంకా లగేజ్ సర్దడం అయితే ఉంది. సో, అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను ఏమేమి తీసుకొచ్చానో అయన్నీ కూడా ఎలా నేను సర్దుకున్నాననేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ బీరువా లేకపోయినా సరే బట్టల్ని ఎంత నీట్‌గా సర్దుకోవచ్చో కూడా నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఈరోజైతే మా వారు పొద్దున్నే మార్కెట్ నుంచి వచ్చి కొంచెం టీ పెట్టు తాగేసి పొలానికైతే వెళ్తాను అన్నారు. ఇంకా తన కోసము అలానే తాతయ్య కూడా తాగుతారు. సో, ఇద్దరి కోసమైతే ఇక్కడ టీ పెట్టాను. ఎప్పుడు కూడా టీ పెట్టేటప్పుడు నాకు ఒకటి ఎలాచీ అనే వేయాలి. లేదంటే అల్లము, మిరియాలు సో, ఇవేస్తేనే నేను టీ అయితే కొంచెం నాకు పెట్టినట్టు అనిపించిద్ది. అందుకనే అల్లం అయితే ఎప్పుడు ఇంట్లో ఉండిద్ది. ఎప్పుడు టీ పెట్టినా సరే ఖచ్చితంగా అల్లం వేసే కాస్తాను. ఇక్కడ నేనైతే తాగను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దు పొద్దున్నే నాకు టీ అయితే తాగబుద్దెయ్యదు. ఏదైనా సాయంత్రం అలా తాగుతాను కానీ ఉదయం అయితే ఏమీ తినకుండా అసలు టీ తాగే అలవాటే లేదు. నాకు బ్రష్ చేయగానే గోరువెచ్చటి నీళ్ళు తాగడం అయితే ఎక్కువ అలవాటు. సో, అంతేగాని ఈ కాఫీలు, టీలు అయితే అస్సలు తాగను. ఫస్ట్ ఏమో మా వారికైతే వేసి ఇచ్చేసాను. ఇంకా మిగతాదేమో తాతయ్యకి, నాన్నమ్మకైతే తీసుకెళ్ళి ఇచ్చేసాను. తర్వాత ఇంకా వంట అయితే చేశాను. ఇదంతా అయితే ఇంకా వీడియో అయితే తీయలేదులెండి. ఇక్కడేమో ఈరోజైతే గుడ్లు పులుసు అయితే పెట్టాను. మా ఇంట్లోని అందరం కూడా ఎగ్స్ మాత్రం భలే ఇష్టంగా తింటామండి. ఇంకా అందుకే ఈరోజు కూడా గుడ్లు పులుసు అయితే ఇంకా మా రేణు అయితే ఎక్కువ ఇయ్యే వండమనిద్ది. అందుకని గుడ్లు పులుసు అయితే పెట్టేసి ఇంక అందరం కూడా అన్నం అయితే తినేసాము. తినేసి ఇంకా నేనైతే కొంచెం తలకైతే స్నానం చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి లగేజ్ తీసుకొచ్చాను కదా! సో, అదైతే ఇప్పుడు సర్దాలి. తలకి స్నానం చేశానంటే మాత్రము ఇంకా నా జుట్టంతా కూడా పైన గాల్లోనే ఉండిద్ది. కర్లీ హెయిర్ కదా! ఎంత నీట్‌గా దువ్వినా సరే ఇంక ఇంతేననమాట. కానీ నాకు ఆ హెయిరే ఒక్కోసారి నచ్చిద్ది. కానీ ఒక్కోసారి సిల్కీ హెయిర్ ఉంటే బాగున్నే అనిపించిద్ది. అది ఉన్న వాళ్ళకి ఇది, ఇది ఉన్న వాళ్ళకి అది అన్నట్టు ఉండిద్ది. ఇంకా నేను లగేజ్ మా వారొచ్చేటప్పుడు మధ్యలో ఉంది కదా! ఆ బ్యాగ్ అయితే లగేజ్ సర్దేసి పంపించేశాను. లేదంటే ఇంకా ఎక్కువయ్యాయి. అయితే నేను అక్కడ పెళ్ళికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను తీసుకున్న చైన్స్ గానీ, అలానే గాజులు ఇవన్నీ కూడా నేను ఇదిగో ఇందులో అయితే పెట్టి తీసుకొచ్చుకున్నా. ఇదే నాకు సేఫ్ అనిపించింది. ఎందుకంటే లగేజ్ అంటే జర్నీలో మనము లగేజ్ ఎంత నీట్‌గా సర్దుకుంటే అంత సేఫు. అందులోకొచ్చి ఇలాంటి బ్యాంగిల్స్ ఇయి తీసుకురావడం అనేది ఇంకా కష్టం కాబట్టి, సో, ఇలా నేనైతే ఈ పెద్ద బాక్స్‌లో అయితే అన్నీ పెట్టేసుకున్నా. మా అక్కయ్య వాళ్ళంతా కూడా ఏంటంటే, మామూలుగా రెడీ అయ్యేవి ఉంటాయి కదా! సో, అన్నీ కూడా ఇలాంటి ఒక బాక్స్‌లో పెట్టేసి, ఒక అందుబాటులో పెట్టుకుంటారనమాట. ఒక్కసారిగా బాక్స్ తీసి రెడీ అయ్యి, మళ్ళీ అలా బాక్స్ పెట్టేస్తారు. అది బాగా నచ్చిద్ది నాకు. అంటే డబ్బాల్లోనే అక్కడ ఇక్కడ పెట్టుకోకుండా అలా ఒక బాక్స్‌లో ఉన్నట్టు. ఇంకా బాక్స్ తోటి అలా అయితే పక్కన పెట్టేసాను. నెక్స్ట్ ఏమో పిల్లల బట్టలు. అసలు మెయిన్ 3 బ్యాగుల్లో కూడా ఎక్కువ పిల్లల బట్టలే ఉన్నాయి. ఇక్కడ ఈ పెద్ద బ్యాగ్‌లోనేమో నా బట్టలు, అలానే పిల్లల బట్టలు ఇద్దరివి. సో, మా వారివి కూడా పెట్టేసాను. ఎందుకంటే, ఈ బ్యాగ్‌లో చాలా బట్టలు పడతాయనమాట. ఇది మా పెళ్ళికి తీసుకున్నది. పెళ్ళప్పుడు వెనకాల నేనైతే లగేజ్ ఈ బ్యాగ్ తోటే తీసుకొచ్చుకున్నా. నాది ట్రైపాడ్ వచ్చి రింగ్ లైట్ కదా! రింగ్ లైట్ కూడా లైట్ అయితే ఈ మధ్యలో పెట్టా బట్టల మధ్యలో. మా చీరల మధ్యలో జాగ్రత్తగా పెట్టి దీని మీదయితే అసలు ఎవరిని కూర్చొనీయలేదనమాట. ఎందుకంటే రింగ్ లైట్ ఊరికనే పగిలిపోతాయి కదా! అందుకని చీరల మధ్యలో పెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చాను. తర్వాత చెల్లి మాకిచ్చిన ఫోటో ఫ్రేమ్ కూడా ఇందులోనే పెట్టేసాను. లగేజ్ బ్యాగ్‌కి అలా సరిపోయింది బాగా. పిల్లల బట్టలు ఇంకా తీసే కొద్దీ ఏదో అక్షయ పాత్రలో నుంచి వచ్చినట్టు వస్తానే ఉన్నాయి. అన్నీ కూడా ఆల్మోస్ట్ అంటే లంగా జాకెట్లయితే ఇంకా పొట్టయిపోయాయనమాట. అన్నీ కూడా పక్కన పడేసేయటమే. మళ్ళీ స్టిచ్ చేయాలి. అంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు స్టిచ్ చేశాను కదా వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు పెరిగారు కాబట్టి ఇంకా పుట్టయిపోయాయి. నెక్స్ట్ ఇంకా పెళ్ళిలో అయితే నాకు ఈ శారీకయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. బాగుందని అందరూ అన్నారు కదా! ఈ శారీకి హైలైట్ ఏంటంటే బ్లౌజు, హ్యాండ్స్ కాడ వర్కే. నాకది బాగా నచ్చింది. కట్ వర్క్ లాగా. అండ్ ఇంకోటేంటంటే నేను ఈ శారీనైతే ఆన్‌లైన్‌లోని ఎక్కడ తీసుకోలేదు. మా మామయ్య వాళ్ళు అమ్మకి పండక్కి పెట్టారనమాట. మా అమ్మ ఇటువంటి చీరలు కట్టుకోదు కాబట్టి, ఇంకా మా అమ్మేమో నన్ను కుట్టించుకోమంది. సో, అందుకు ఈ చీర నేను తీసుకొని కుట్టుకున్నా. ఈ శారీని నేను ఇదివరకే మన ఛానల్‌లో స్టిచ్ చేసేటప్పుడు చూపించానండి. అప్పుడు అంత అయితే రాలేదు ఈ చీర. ఎందుకంటే అప్పుడప్పుడే ఈ మోడల్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడైతే బయట షాపుల్లో అమ్ముతున్నారు. అండ్ మీషోలో కూడా అవైలబుల్‌గా ఉంది. నేను కూడా చూసాను. సో, తర్వాతేమో ఇంకా చూపించాను కదా! ఆల్రెడీ నేను ఈ ఫోటో మీకు. చెల్లి వాళ్ళు గిఫ్ట్‌గా ఇచ్చారని అలా దీన్నైతే ఇది మధ్యలో పెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చాను.
నెక్స్ట్ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను రఫ్ అండ్ టఫ్ అంటే ప్రతి శారీ మీదకి యూజ్ అయ్యేటట్టు అయితే కొన్ని బ్లౌజెస్ కూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే అక్కడ నేను వెళ్ళిన తర్వాత అక్కయ్య వాళ్ళ చీరలు అవి ఉంటాయి కదా, సో నాకు బ్లౌజులు సెట్ అవ్వవు. సో అందుకని బ్లౌజులు నేనే తీసుకెళ్ళి శారీస్ అయితే వాళ్ళవి కట్టుకుంటుంటా. తర్వాత ఇది నా ఫేవరెట్ శారీ, చెల్లి పెళ్ళికి తీసుకున్నానని చెప్పాను కదా. కాకపోతే దీనికి ఏంటంటే చివర దారాలు ఊడొస్తున్నాయి అన్నమాట. కుట్టేయడానికి కూడా అవ్వదు, కానీ ఒక క్యాండిల్ పెట్టి లైట్గా అలాగా సెగ చూపిస్తే ఏమైనా కొంచెం బాగుంటుంది. పెళ్ళిలోనే నేను కట్టుకునే శారీస్లో కల్లా ఎల్లో అండ్ గ్రీను అలానే మెరూన్ ఈ 3 అయితే బాగా హైలైట్. తర్వాత ఇది నా పెళ్లి చీర అండి. ఇప్పటి వరకు మీకు ఇదివరకు చూపించనో లేదో తెలియదు. అప్పట్లో ఏంటంటే మా పెళ్లి టైంకి అయితే ఇవే కొంచెం ట్రెండింగ్ అనమాట, ఈ శారీసే. ఇంకా బ్లౌజ్కి కూడా వర్క్ వచ్చినట్టే తీసుకున్నానండి. అప్పుడు తీసుకున్న ఆల్మోస్ట్ శారీస్ అన్నీ కూడా నేను వర్క్ వచ్చినవే తీసేసుకున్నాను, సపరేట్గా మళ్ళీ మోడల్ ఏమీ పెట్టుకోకుండా. ఇంకా ఇదైతే నా పెళ్లి చీర. అప్పట్లో ఇది నాకు 3500 తక్కువలోనే తీసుకున్నాను, మరీ హెవీ కాస్ట్ కూడా పెట్టలేదు. నిజం చెప్పాలంటే అప్పట్లోని మా పెళ్లి షాపింగ్ అయితే 10,000లోనే కంప్లీట్ అయిపోయిందండి. పెళ్లి చీర మాత్రమే 3500. సో మిగతావన్నీ కూడా 1500, ఇంకా ఆడపిల్లలకి. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ తీసినవన్నీ మళ్ళీ మంచిగానే తీసాము. కానీ అప్పట్లో అయితే అంతే అమౌంట్ అయ్యేది, ఎందుకంటే ఇప్పుడు అన్ని రేట్లు కూడా పెరిగాయి కదా. కానీ అప్పుడు అలా లేదు, బాగానే ఉండేది. మన చెల్లికి తీసేటప్పుడు విజయనగరంలో 30,000 అయినాయి. నాకు ఎందుకో అర్థం అవ్వదు, పెళ్లి చీరలు ఒక్కొక్కటి అంతేసి రేట్లు పెట్టి ఎలా తీసుకుంటారో కూడా అర్థం అవ్వట్లేదు. 10,000, 15 వేసి, 20 వేసి, అసలు సారీయే బంగారమో నాకు అర్థం అవ్వదు. ఒక్క సారీ కాస్ట్ తోటే మాకు ఆల్మోస్ట్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. కానీ ఎందుకని అంతేసి కాస్ట్ పెడతారో అర్థం అవ్వదు, మళ్ళీ ఎప్పుడో కట్టేదానికి. సో మాకేంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా వరకు అందరిది ఇలా ఉండిద్ది మన పరిస్థితి. కానీ ఉన్న వాళ్ళకి అలా కాదు కదా, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు తీసుకుంటారు. సో అప్పుడు నా పెళ్ళికైతే 10,000, ఇప్పుడు మన చెల్లి పెళ్ళికి 30,000. మాకైతే ఆ బడ్జెట్లోనే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మీరు కూడా శారీస్ అవి చూసారు కదా ఎంత బాగున్నాయో. సో ఏదైనా సరే ఎక్కువ రేటు అని చెప్పుకోవడానికే తప్ప ఏమీ ఉండదు. చెల్లి పెళ్లి చీర అయితే అందరూ కూడా 10,000, 12,000 ఉండిద్ది అనుకున్నారంట. కానీ అది కేవలం 5,500 అని చెప్పేసరికి ఎవరూ నమ్మట్లేదు. ఏదైనా ఒక వస్తువుని తీసుకున్నామంటే అది ఎక్కువ రేట్ అవనియండి, తక్కువ రేట్ అవనియండి, కానీ అందరికీ నచ్చేలా ఉండాలి. ఇక వీడియో విషయానికి వస్తేనేమో ఒక బ్యాగ్ అయితే ఖాళీ చేసేసాను కదా, ఆ బట్టలన్నీ కూడా తీసుకెళ్ళి సెల్ఫ్లో అయితే సర్దుకుంటున్నా. మళ్ళీ అన్నీ ఒకేసారి తీసినా మొత్తం గజిబిజిగా ఉండిద్ది కదా, అందుకని ముందు తీసినవన్నీ కూడా నీట్గా సర్దుకున్నా. ఈ బట్టలు తీయక ముందే నేను సెల్ఫ్ అంతా కూడా ఒకసారి అయితే మంచిగా సర్దేశాను. అంటే ఊరి నుంచి వచ్చాక కొంచెం ఎక్కడో అక్కడ ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా బట్టలన్నీ కూడా ఎవరు వాళ్ళ సెల్ఫ్లోనే నీట్గా సర్దేసి, తర్వాత సేమ్ ఇప్పుడు తీసిన బట్టలన్నీ కూడా ఎవరు వాళ్ళవి సపరేట్గా పెట్టాను కాబట్టి అలా తీసుకెళ్ళి ఎవరి సెల్ఫ్లో అలా పెట్టేస్తాను. నేను బట్టలు సర్దుకునేటప్పుడు పిల్లలకని మాకని సో సపరేట్ సెల్ఫ్ అలా వదిలేస్తానమాట. అందులో ఎవరు బట్టలు వాళ్ళకి అలా పెడతాను. బట్టలన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇంక ఈ బ్యాగ్లో అయితే ఓపెన్ చేయాలి. పక్కనున్న 2 బ్లౌజులు శారీస్ అయితే ఈ బ్యాగుల్లో ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా అవి అయితే బయటే వదిలేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫస్ట్ ఒక శారీ చూపించాను కదా, అది నేను పెళ్లి షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను 200, ఏదైనా ఫ్రాక్లో కన్వర్ట్ చేద్దామని. ఈ లగేజ్ బ్యాగ్ వచ్చి మా వారు పెళ్ళైపోగానే రిటర్న్ వచ్చారు కదండి, అప్పుడు ఆయనతోటి అయితే పంపించేశాను. చాలా వరకు నేను శారీస్ అయితే ఈ విధంగానే ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. అంటే శారీలోనే బ్లౌజ్ పెట్టుకుంటా, మళ్ళీ అప్పటికప్పుడు వెతుక్కునే పని లేకుండా. తర్వాత ఇంకా ఏ శారీకి ఆ శారీ అన్నీ కూడా ఈ విధంగా అయితే సర్దేసుకొని అలానే మళ్ళీ పైన సెల్ఫ్లో కూడా సర్దేసుకుంటాను. ఏ పనైనా సరే వెంటనే చేసుకుంటే మనకి కూడా కొంచెం చేసినట్టు అనిపించదు, కొంచెం తేలిగ్గా ఉండిద్ది. అలా కాదని అలా వదిలేస్తామంటే కొంచెం అవి అలా గలీజ్గా కనిపిస్తూ ఇరిటేటింగ్గా ఉంటుంది కొంచెం. అందుకనే నేను స్టార్టింగ్లో ఇల్లు శుభ్రం చేసిన తర్వాత వెంటనే మళ్ళీ లగేజ్ కూడా మొత్తం సర్దేసుకున్నాను. ఇంకా ఉతకాల్సిన బట్టలు అవన్నీ కూడా కొన్ని ఉన్నాయి, సో అవైతే తర్వాత ఉతకాలి. ఇంకా ముందైతే లగేజ్ సర్దేసుకుంటే, ఎందుకంటే మా వారు ఇన్ని రోజులు ఉన్నారు కదా, సో చాలా వరకు బట్టలు అయితే ఉతకడానికి ఉన్నాయన్నమాట. అలానే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు కానీ కొంచెం వెయిట్ ఉన్న వస్తువులు లాంటివి ఏమైనా అక్కడి నుంచి తీసుకొస్తే అవి ఎక్కువగా ఈ లగేజ్ బ్యాగ్లోనే పెడతాను. మిగతా వాటిలో ఎక్కువగా బట్టలే సర్దుతాను. ఇక్కడ నేను పిల్లల కోసం అని చెప్పి ఆవిరి పట్టే మిషన్ కూడా తీసుకువెళ్ళాను. మళ్ళీ అక్కడ ఎలా ఉండిద్దో జలుబు వస్తాయని చెప్పి ఆవిరి పట్టే ఈ మిషను అలానే అందులో వేసే డ్రాప్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాను. తర్వాత ఇంకా పిల్లల బట్టలు ఎక్కడ చూసినా ఎందులో కూడా వీళ్ళ బట్టలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవి నేను పెళ్ళికి తీసుకున్నవి వాళ్ళ కోసం. వీటికి మళ్ళీ బెల్ట్లు కూడా ఒకటి వచ్చేయాలండి.
ఎప్పుడైనా సరే ఊరు వెళ్ళినప్పుడు ఎంత లగేజ్ ప్యాకింగ్ ఉండిద్దో నాకు, తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సర్దుకునేటప్పుడు అంతే ఉండిద్ది. ఇంకా వచ్చేటప్పుడే ఏంటంటే ఇల్లు ఎలా ఉండిద్దో తెలియదు కదా! సో, అన్నీ కూడా చూసుకొని మరీ సర్దుకోవాలి. నెక్స్ట్ ఈ పెట్టొచ్చి నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇందులోనే మనీ గానీ, ఏవైనా పేపర్స్ అలాంటివైతే ఇందులోనే దాచిపెట్టేది. అయితే అక్కడ ఉన్నప్పుడైతే పైన పేపర్స్ అన్నీ వెతికేటప్పుడు ఇదైతే కనిపించింది. వాడట్లేదు. ఇంకా నేనేమో తీసుకెళ్తానంటే మా అమ్మమ్మ అయితే తీసుకెళ్ళమంది. దీనికి మంచిగా పెయింట్ ఏసుకుంటే దీనిలో జ్యువెలరీ గానీ ఏమైనా సరే మనమైతే స్టోర్ చేసుకోవచ్చు. దీనికి లాక్ కూడా ఉంది. లాక్ కూడా వేసుకోవడానికి బాగుంటుంది. అప్పట్లో ఆ కాలంలో అలాంటి వాటిలోనే ఎక్కువగా మనీ అయితే దాచేవారు. తర్వాత ఇంకా పసుపు అలానే కుంకుమ అయితే తీసుకొచ్చుకున్నా. ఈ కుంకుమ అనేది మాకు అక్కడ మిల్లీలో పట్టిస్తారనమాట. అది బాగుంటుంది. చెల్లి పెళ్ళికని తీసుకుంటేను ఒక ప్యాకెట్ ఉంటే నేను తెచ్చుకున్నా. అలానే పసుపు ప్యాకెట్ కూడా ఒకటైతే తెచ్చుకున్నాను. పసుపు అనేది నేను ఎక్కువగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను. అంటే కూరలకు కానీ లేదంటే పూజకి కానీ అలా తెచ్చుకుంటాను. ఇక్కడ మామూలుగా షాపులో కొన్న ప్యాకెట్స్ నాకు అస్సలు నచ్చవనమాట. అమ్మ పసుపు కొమ్ములేమో పసుపు ఆడించి ఉంచిద్ది, నేను వెళ్ళేమో తెచ్చుకుంటూ ఉంటాను. నెక్స్ట్ మంత్ ఎలాగో వెళ్తాను కాబట్టి ఇంకా ఒక ప్యాకెట్టే తెచ్చాను. ఇక తర్వాత ఏమో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ మెడలో చైన్స్, నాకు ఇవి బాగా నచ్చిందనమాట. చెల్లి పెళ్ళికి అదే పెళ్ళి షాపింగ్కి వెళ్ళాం కదా, చెల్లికి రెడీ అయ్యే ఐటమ్స్ అవన్నీ అబ్బాయి తరపు వాళ్ళు తీసుకోవాలి కదా, అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే నేనొకటి చెల్లొకటి ఇద్దరము 2 అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఏమో ఇది నేను ఆన్లైన్ చేసిందనమాట. ఒకటి నేను చెల్లిది ముహూర్తపు రాట్కి వేసుకున్నాను కదా, అదేమో మా అక్కయ్య వాళ్ళ పాప అయితే తీసుకుంది. సో ఇంక ఇది ఒకటి ఉంటే నేనైతే రేణుకి కానీ సాత్విక్ కానీ బాగుంటాయి కదని చెప్పి తీసుకొచ్చా. మిగతాయన్నీ కూడా అప్పుడు నేను మీషోలో తీసుకున్నాను అనమాట రేణు కోసమని. ఇంకా ఇవన్నీ కూడా ఇలా బాక్స్లోనే ఉండిపోయాయి. అలా బాక్స్తో తెచ్చేసాను. అలానే ఒక డైలీ వేర్కి ఒక 2 కాటన్ డ్రెస్సులు అయితే తీసుకున్నానండి రెడీమేడ్లో. ఇవి ఎలా తీసుకున్నానంటే చెల్లి హల్దీకి కుర్తాస్ తీసుకున్నాం కదా, సో ఆ కుర్తాస్ అనేవి ఒక 6 అయితే మిగిలిపోయాయి అనమాట. అస్సలు ఓపెన్ చేయలేదు. ఇంకా అవి ఎలానో ఉన్నా వేస్టే కదని చెప్పి వాటినేమో రీప్లేస్ చేద్దామని అయితే వెళ్ళాము. సో మనకి అమౌంట్ అయితే తిరిగి ఇవ్వరు కదా, రీప్లేస్ చేస్తారు. సో వాటికి బదులు నేను ఈ 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. అక్కడ ఇంకా ఇంతకంటే మంచిగా మోడల్స్ ఇంకేం డిజైన్స్ లేవన్నమాట. అందులో ఈ 2 బాగున్నాయి. నాకేమో పొలానికి గట్రా వెళ్ళేటప్పుడు వేసుకోవటానికి సో అలా యూజ్ అవుతాయని చెప్పి ఈ 2 కాటన్, ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా వచ్చేది, సో అందుకు కాటన్ తీసేసుకున్నాను. ఎలాగో చాలామంది అయితే నన్ను ఈ డ్రెస్సులు ఏ విధంగా సైజ్ చేసుకోవాలో చూపించండి సిస్టర్ అని కూడా అడిగారు కదండి. పనిలో పనిగా నేను ఈ డ్రెస్సులు సైజ్ చేసేటప్పుడు మీకు కూడా చెప్తానండి. సింపుల్గా మనకు మనమే ఇంటి దగ్గర ఎలా సైజ్ చేసుకోవాలో సేమ్ ఫోటోలో ఉన్న మాదిరిగా వచ్చిద్ది. అంటే మనకి నార్మల్గా ఈ డ్రెస్సులు ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ అలానే టాప్ లెంత్ కూడా పొడుగు బాగా వచ్చిద్ది. సో అవన్నీ కూడా మనకి పటియాల మాదిరిగా అయితే మంచిగా కట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇక వచ్చేది ఎలానో సమ్మర్ కాబట్టి వీలైనంత వరకు కాటన్ తీసుకుంటేనే మంచిది డ్రెస్సులు. అందుకనే నేను ఈ 2 సెలెక్ట్ చేసుకున్నా. లేదంటే ఫస్ట్ అయితే ఒకటి కుర్తా తీసుకుందాం అనుకున్నాను, కానీ అదే అమౌంట్కి ఇవైతే 2 డ్రెస్సులు వచ్చేసాయి. ఎలానో డైలీ యూజ్కి ఉండాలి కదా అని చెప్పి అయితే ఈ 2 తీసేసుకున్నాను. నాకు ఈ లగేజ్ సర్దడం అంటే మాత్రం పెద్ద తలనొప్పే. నాకు అస్సలు సరిగ్గా చేతవ్వదు కూడా. ఏదో వెళ్ళేటప్పుడు మంచిగా సర్దాను కానీ వచ్చేటప్పుడు మాత్రం చెల్లె మొత్తం కూడా సర్దేసింది. అయితే ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు సెల్ఫ్లో అయితే సర్దుకోవాలి. నేను సెల్ఫ్లో చెప్పాను కదా, నా బట్టలు పిల్లల బట్టలు సో ఇలా అయితే ఒకే చోట, మళ్ళీ డైలీ యూజ్ వేరు నార్మల్గా వేసుకునేవి వేరు అలా అయితే పెట్టుకుంటాను. పిల్లలకు మాత్రము అందకుండా కొంచెం పైనే పెడతాను. లేదంటే ఇంకా వెళ్ళి ప్రతిసారి ఏదో ఒకటి లాగుతూనే ఉంటారనమాట. అది వరకు టీవీ సెల్ఫ్ ఉంది కదా, సో టీవీ కింద సెల్ఫ్లో పెట్టేదాన్ని. అక్కడ పెట్టేటప్పుడేమో సాత్వి ఉంచేది కాదు అసలు, అటెళ్ళి ఇటెళ్ళి లాగేస్తుండేదనమాట. అందుకనే మళ్ళీ ఇక్కడ బెడ్రూమ్లోనే సర్దేశాను. ఈ ఇల్లు కట్టినప్పుడు నేనైతే ఇక్కడ లేను. అప్పుడేమో డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి, అప్పుడు ఈ పెద్ద పాపకి 5వ నెల అనమాట డెలివరీ అయ్యాక. సో అప్పుడు అయితే పాప పుట్టిన తర్వాతనే ఇల్లు కట్టడం అయితే స్టార్ట్ చేశారు. నేనేమో సెల్ఫ్లు అవి కొంచెం ఎక్కువ పెట్టించి బావా, కొంచెం ఏమైనా వస్తువులు గట్రా పెట్టుకోవటానికి ఉండిద్దని అయితే అన్నాను. మరి ఏమనుకున్నారేమో ఈ పెద్ద సెల్ఫ్ మాత్రం ఒక్కటి కట్టించారు బెడ్రూమ్లో. అది కూడా నేను గట్టిగా ఫోర్స్ చేశాననమాట. అంటే బీరువా తెచ్చుకుంటాంగా ఇంకా సెల్ఫ్లు ఎందుకు అన్నారు, కానీ సెల్ఫ్లు ఉండాల్సిందేనే, బీరువా తెచ్చినా సరే సెల్ఫ్లు ఉంటేనే బాగుంటుందంటాను.
ఈ చివరి నుంచి ఆ చివరికి ఇదొక పెద్ద సెల్ఫ్ అయితే బెడ్రూమ్‌లో అయితే కట్టించేశారు. ఇందులోనే ఎన్ని బట్టలు పడతాయంటే చూసారు కదా! పైన అలా ఒక సెల్ఫ్ అంతా కూడా నా చీరలకే యూజ్ చేసుకుంటా. ఇంకా సెకండ్ దానిలో మా వారి బట్టలు కానీ, నావి బ్యాంగిల్స్ అలాంటివన్నీ కూడా పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ ఏమో నా బట్టలు ప్లస్ పిల్లల బట్టలు అన్నీ కూడా పెడతాను. ఇంకా తర్వాత ఏమో డైలీ యూజ్ శారీస్ కానీ, పిల్లల బట్టలు అన్నీ కూడా అలా. సో, నేనేంటంటే చెప్పాను కదా! సో, డైలీ యూజ్ చేసినవి నార్మల్‌గా అప్పుడప్పుడు వేసుకునేటట్టు అన్నీ కూడా సెపరేట్‌గానే పెట్టుకొని నీట్‌గా సర్దుకుంటా. అలానే ఇందులో బట్టలు తీయాలంటే నేను, మా వారే. పిల్లలకైతే అందదు కాబట్టి మేమిద్దరమే తీసేది కాబట్టి, మా వారి బట్టలు మాత్రము అదే సెపరేటే. ఇంక అక్కడ నేను నాయి గాని, పిల్లలవి గాని ఎవ్వరు పెట్టను. ఎందుకంటే తను ఒకటి తీసాడంటే ఇంక అన్నీ మొత్తం కూడా మిక్స్‌డ్ అయిపోతాయి. అందుకని ఎప్పటికప్పుడు మా వారిదొకటి సర్దుతాను ఉంటాను. ఇంకా మిగతాయన్నీ కూడా ఎలా పెడితే అలానే ఉంటాయండి. ఎందుకంటే ఏది అవసరమైనా సరే నేనే తీస్తానని చెప్పాను కదా! సో, అందుకు తీసేటప్పుడు కొంచెం అన్నీ కూడా జాగ్రత్తగా చూసి ఒక్కోటే తీసుకుంటాను. లాస్ట్ మంత్ బీరువా తీసుకుందాం అనుకున్నాము. కానీ మహాలక్ష్మి పెళ్ళి ఉంది కదా! పెళ్ళయినంత వరకు కూడా ఏ వస్తువు కూడా ఇప్పట్లో తీసుకోవద్దులే. పెళ్ళయ్యాక చూసి తీసుకుందామని అయితే మా వారు చెప్పారు. అందుకనే బీరువా అయితే తేలేదు. లేదంటే ఈ పాటికి బీరువా ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నా. ఇవన్నీను బాక్సెస్ ఉన్నాయి కదా! గాజుల స్టాండు పైన అవే పిల్లల చెవిలో అన్నీ పెట్టుకోవడానికి ఇదివరకు చూపించాను కదా! ఆ 2 కూడా మీషోలోనే తీసుకున్నా. బాగా యూజ్ అవుతాయి నాకైతే. పెళ్ళికి తీసుకున్న గాజులొచ్చి స్టోన్స్ అనమాట. సో, డబుల్ స్టోన్ వచ్చినవి అయ్యే ఎక్కువ తీసుకున్నాను. అందుకని ఇంకా వాటినైతే బయట పెట్టకుండా అలా బాక్సులతోటే పెట్టేసి డైలీ యూజ్ చేసుకునే గాజులుంటాయి కదా! వాటిని మాత్రమే స్టాండ్‌కైతే పెడతాను. నెక్స్ట్ ఏమో ఈ సెల్ఫ్‌కి దుమ్ము, ధూళి ఏమీ పడకుండా చూడటానికి కూడా నీట్‌గా ఉండేటట్టు ఇలా కర్టెన్స్ అయితే 2 అయితే తీసుకున్నాను. ఎందుకంటే చూసారు కదా! కర్టెన్స్ అంత పొడుగనమాట సెల్ఫ్ కూడా. పైనుంచి కింద వరకు చాలా హైటు. అందుకనే అన్ని బట్టలు పడుతున్నాయి. లగేజ్ బ్యాగులన్నీ కూడా పైన మచ్చబాల మీద అయితే పెట్టేశానండి. అదే సన్ స్లైడ్స్ మీద. తర్వాత బెడ్ అంతా కూడా ఒకసారి అయితే నీట్‌గా అయితే సర్దేసి మళ్ళీ గదంతా కూడా మంచిగా అయితే ఊడ్చేశాను. సో, మొత్తానికైతే లగేజ్ అయితే సర్దేశాను. ఇల్లంతా కూడా మళ్ళీ నార్మల్ అయిపోయింది. మొత్తం కూడా ఇంకా ఏవీ లేవు. కొన్ని బట్టలు మాత్రం ఉన్నాయి. అవి ఉతికేస్తే సరి అయిపోయిద్ది. నిజానికి ఇంట్లోని బట్టలు మంచిగా సర్దుకోవడైతే కూడా ఒక ఆర్టేనండి. మనం ఎంత మంచిగా ఉంచుకుంటే చూడటానికి అంత బాగానే ఉంటుంది. మళ్ళీ మనకి బట్టలు తీసేటప్పుడు గానీ, పెట్టేటప్పుడు గానీ అంతే ఈజీగా ఉంటుంది. బట్టలు ఉతికిన ప్రతిసారి సెల్ఫ్ సర్దడం అంటే కొంచెం కష్టమే కాబట్టి ఇలా ఉంచుకున్నామంటే ఉతికేసి మడతలు పెట్టి నేరుగా ఎక్కడ బట్టలు అక్కడ సర్దేసుకోవచ్చు. చాలా టైం అయితే సేవ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. మీరు కూడా ఏమైనా సెల్ఫ్‌లు కొంచెం మెస్సీగా ఉంటే సో, నేను చెప్పిన టిప్స్ తోటి సర్దేసుకోండి. చాలా బావుంటుంది. సో, ఇంకెందుకు ఆలస్యం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.